పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బైపాస్ రోడ్ రైల్వే గేట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ జోన్ షోరూమ్ ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాసు, ఎంపీ పాకా సత్యనారాయణ, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలగకుండా ఎలక్ట్రికల్ బైక్స్, కార్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంతేకాకుండా సబ్సిడీ కూడా ఇస్తుందని తెలిపారు. జిల్లా కేంద్రం భీమవరంలో ఇటువంటి షోరూంలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా షోరూం యాజమాన్యం గంగుమూలు శ్రీనివాస్, ప్రభాత్, హితేష్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. స్మార్ట్ ఈవీ పేరుతో ప్రముఖ వ్యాపారవేత్త వాసు గారు, అలాగే వారి కుమారుడు హితేష్ గారి ఆధ్వర్యంలో ఒక షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ భారతదేశంలో ఏదైతే ఈవీ వెహికల్స్ ఉన్నాయో ఒక విప్లవం మాదిరిగా అభివృద్ధి చెందుతాం. రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా ఈవీ వెహికల్స్ ని అభివృద్ధి చేయాలా. దీనివల్ల పెద్ద ఎత్తున పొల్యూషన్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఇవాళ ప్రభుత్వంలో పాలకులకు అందరికీ కూడా ఉంటుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఇవాళ భీమవరాన్ని ఇప్పటికి చక్కటి షోరూమ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈవీ వెహికల్స్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి తయారీకి కానీ, వాటి అనుబంధ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి తయారీకి కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాముఖ్యతనిస్తుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా కూడా చెప్తాం. ఎందుచేతంటే ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను మంత్రిగా ఉన్నటువంటి హెవీ ఇండస్ట్రీస్ శాఖకు సంబంధించినటువంటి ఈవీ వెహికల్స్ ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తున్నదనేటువంటి విషయం మీ అందరూ కూడా దయచేసి తెలుసుకోవాలి. 4 వీలర్స్ కానీ, 2 వీలర్స్ కానీ, ఇతర అన్ని వేరియంట్స్ కి కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తాం. దేశంలో పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో ఈవీ పరిశ్రమని ప్రోత్సహించాలి. దానికి సంబంధించినటువంటి బ్యాటరీలు కూడా ఈ దేశంలోనే తయారు చేయాలి అని ఉద్దేశంతో ఇటీవల బడ్జెట్ లో ప్రధానమంత్రి గారు దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఏదైతే క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో వాటి కోసం బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో బ్యాటరీలు కూడా భారతదేశం ఏదైతే ఈవీ వెహికల్స్ లో వాడేటువంటి బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా భారతదేశంలో తయారయ్యేటువంటి అవకాశం ఉన్నదనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్తాను. ముఖ్యంగా ఇవాళ భీమవరంలో ప్రారంభించినటువంటి షోరూమ్ సంబంధించి అనంతపురంలో ఉన్నటువంటి యూనిట్ వీరే తయారు చేయడం, ఏదైతే వెహికల్ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా 35,000 నుంచి ₹1,00,000 వరకు రకరకాల వేరియంట్స్ లో ఇక్కడ ఈ షోరూమ్ లో లభ్యమవుతాయనేటువంటి విషయం చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే మినిమం ప్రైస్ లో దాని ఒక 35,000 కూడా వెహికల్ వస్తుంది ఈవీ వెహికల్ అనేటువంటి విషయం. అంతేకాకుండా ముఖ్యంగా ఇవాళ ఈవీ పరిశ్రమకు ఉన్నటువంటి ఇబ్బంది టెక్నాలజీకి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు రిపేర్స్ అంటాం, అవి వెంటనే రిపేర్ కాకపోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మన అందరికీ కూడా తెలుసు. సర్వీస్ తక్కువ ఉన్నది. అయితే వేళ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ షోరూమ్ లో సర్వీస్ ప్రయోజనం కూడా ఉన్నది. వెంటనే సర్వీస్ చేసేటువంటి టెక్నీషియన్స్ కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ సర్వీస్ చేసే లోపు కూడా ఒక హాఫ్ డే, ఒక 3 అవర్స్, 4 అవర్స్, 1 డే టైం పడితే ఆ కాలంలో దానికి బదులుగా వేరొక వెహికల్ కూడా ఇచ్చేటువంటి, అంటే కస్టమర్ సర్వీస్ అంటే వినియోగదారుడికి ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా రాకూడదు అనేటువంటి ఒక ఆలోచన. అది రిపేర్ చేసి ఇచ్చే వరకు కూడా వారికి మరొక వెహికల్ ని వారికి ఇవ్వడం జరుగుతుందని ఇప్పుడే చెప్తే చాలా సంతోషంగా అనిపించింది. ఈ విధంగా అన్ని అంగులతో ఇటువంటి రోజుల్లో ఏదైతే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనం ఇంప్రూవ్ చేస్తున్నాం.
ఈ మధ్య కాలంలో దేశంలో దాదాపు 10,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ప్రారంభించాలని నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి 2 రోజుల్లో పెద్ద ఎత్తున ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా ప్రోత్సహిస్తాం. కాబట్టి భీమవరంలో వచ్చినటువంటి అవకాశాన్ని ఏదైతే సామాన్యుడికి అందుబాటులో ఉన్నటువంటి ధరలుగా నిర్ణయించినటువంటి పరిస్థితుల్లో ఈ షోరూమ్ యొక్క భీమవరం పట్టణ పరిసర ప్రాంత ప్రజలు కానీ, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ, ఇదొక దగ్గరలో మనకు అందుబాటులో ఉన్నటువంటి షోరూమ్. తప్పనిసరిగా ఈ సౌకర్యాన్ని అందరూ కూడా వినియోగించగలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ షోరూమ్ ప్రారంభించినటువంటి వాసు గారికి కానీ, వారి కుమారుడు హితేష్ గారికి కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ రాబోయే రోజుల్లో వారి వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలి. భీమవరంలో కాకుండానే జిల్లాలో కానీ, ఇతర జిల్లాలో కానీ వేరొక బ్రాంచ్లు, షోరూంలు ప్రారంభించడం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు ఈ సామాన్యమైన ధరల్లో ఈవీ వెహికల్స్ అందుబాటులోకి తేవాలని కోరుతూ